శ్రియం దదానమురసాం మధ్యే భూనీళయోస్థితం వందే వరాహనృహరిం శేఖరం సింహభూభృతః. జై శ్రీరామ్. అక్సా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. 3వ తారీఖు మార్చి 2025 నుంచి 9వ తారీఖు మార్చి 2025 వరకు కల మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గ్రహబలం చాలా తక్కువగా ఉంది. అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలకు లోనవడం, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. స్త్రీ మూలకంగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఇంటి వాళ్ళ నుంచి కూడా జరిగేటువంటి ఇంట్లో వాళ్ళు కానీ లేదా ఉద్యోగ వ్యాపార క్షేత్రాల్లో కానీ తమవారు కూడా అర్థం చేసుకోకపోవడం, ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా అనేక సమస్యలు ఎదుర్కోవచ్చును. అనేకమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉండవచ్చును. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి జరిగేటువంటి ఈ ఖర్చులు, అనేకమైనటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం, నవగ్రహాలని దర్శనం చేసుకోవడం మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఇష్టదేవత స్మరణ కూడా మీకు మనోబలాన్ని పెంచుతుంది. ఇష్టదేవత ఆలయ దర్శనాలు కూడా చేసుకోవచ్చును. తద్వారా మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనులన్నీ కూడా సునాయాసంగా అవడానికి ఆ దేవత బలం మీకు తోడ్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులన్నీ కూడా చాలా సులువుగా పూర్తి చేస్తారు. చాలా ఉల్లాసంగా ఉంటారు. శారీరకంగాను మానసికంగాను చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు పిల్లల పరీక్షల్లో కూడా చాలా మంచి ఫలితాలను చూడగలుగుతారు. మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. అనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా ముగుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సూచనలు కనబడుతూ ఉన్నాయి. మీకు ఇంకా దైవబలం కోసం మీ ఇష్టదేవతను స్మరించండి. అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గ్రహబలం కూడా ఉంది కాబట్టి అన్ని పనులు కూడా అనుకూలంగా ఉంటాయి. దేనికి కూడా భయపడకుండా హాయిగా ముందటికి వెళ్తూ ఉండవచ్చును. ఏ కొత్త పని ప్రారంభించాలన్నా కూడా జంకు లేకుండా ముందటికి వెళ్ళండి. అన్నింటా కూడా మీకు శుభాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో చాలా అనుకూలమైనటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి. స్థిరాస్తుల్లో కానీ అలాగే మీ యొక్క ఏదైతే స్థిర చర ఆస్తి క్రయ విక్రయాల్లో చాలా మంచి పురోగతి కనబడుతూ ఉన్నది. డబ్బు విషయంలో అన్ని వైపుల నుంచి కూడా మీకు డబ్బు వస్తూ ఉంటుంది. శత్రువులపైన మీకు విజయం లభిస్తుంది. చాలా మంచి ఫలితాలని కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇష్టదేవత ఆలయాల దర్శనం చేసుకుంటూ ఉండండి. మనకి ఎప్పుడైతే మంచి బలం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ధార్మికంగా అంటే మన తోటి వారికి సహాయం చేయడం కూడా, అంటే మనకు బలాన్ని ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు తోటి వారికి సహాయం చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు పుణ్యం కూడా పెరగడం, తద్వారా ఇంకా మంచి పనులకు మీకు ఆ భగవంతుడి అనుగ్రహంతో శక్తి కలగడం జరుగుతూ ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి గృహ సౌఖ్యం, ఇంట్లో స్త్రీ సౌఖ్యం, సకల శుభాలు కూడా కనబడుతూ ఉన్నాయి. సంఘంలో పెద్దల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్నటువంటి పనులు విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. గ్రహలాభం ఉంది. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఏ పనిలో కూడా మీరు ఏ భయం లేకుండా మీరు ముందటికి వెళ్ళవచ్చును. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చాలా చక్కటి గ్రహబలం ఉంది కనుక అన్నింటా కూడా మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో పిల్లల యొక్క పరిస్థితి మీకు చాలా మంచి ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళ విద్యకు, వాళ్ళ పరీక్షల్లో కూడా విజయాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. చాలా గొప్పనైనటువంటి వాళ్ళ శ్రమ ఫలిస్తూ ఉంటుంది. ఈ వారం మీరు మీ ఇష్టదేవత ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం చాలా చక్కటి ఫలితాల్ని ఇంకా పెంపొందిస్తూ ఉంటుంది.